హలో! ఇప్పుడు మనం కుకట్పల్లిలో ఉన్న శ్రీ శారీస్‌కి వచ్చేసామండి. గీతా గారి దగ్గరకు వచ్చామనమాట. గీతా గారు ఈరోజు కొంచెం బిజీగా ఉన్నారు. నన్నే ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే నాకు తెలిసిందే కదా! చేసేస్తా అని చెప్పాను. సో, ఈరోజు మనం చూడబోతున్న శారీ ఏంటంటే స్పెషల్ శారీ. చెప్పాలి అంటే బ్రైడల్ కలెక్షన్ అనుకోండి. అండ్ ఇందులో మనకొచ్చిన బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్‌గా కొత్తగా వచ్చింది. పట్టు చీరల్లో కూడా ఇప్పుడు కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి మన ట్రెండ్‌కి తగ్గట్టుగా ఫాలో అవుతున్నాం అనమాట. మన దగ్గర అండ్ బయట కాస్ట్ కంపేర్ చేసుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది. బికాస్ ఇక్కడ మనకి మెయింటెనెన్స్ లేదు కాబట్టి. సో ఫస్ట్ నేను శారీ చూపించేస్తాను. ఇది మంచి రెడ్ కలర్లో పైతాని అండ్ మీనాకారి అంటాం కదా, మీనాకారి బార్డర్ లాగా అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ హైలైట్ ఇదే కుట్టి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సో ఈ బ్లౌజ్ మనకి మంచి బుట్టీతో వచ్చిందనమాట. మీరు కావాలి అంటే దీన్ని హైలైట్ చేస్తూ వర్క్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 28,000 మనకి పడుతుంది. ప్యూర్ జరీ. ఇందులో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉంది. చాలా చాలా ట్రెండీగా కొత్త కలెక్షన్. శారీ అంతా మనకి కలెక్షన్ ఇలా వస్తుంది. బ్లౌజ్ మీకు 1 మీటర్ వస్తుంది. హ్యాపీగా కుట్టించుకోవచ్చు. సో నెక్స్ట్ శారీ కూడా మీరు చూడబోతుంది సేమ్ దాంట్లోనే డిఫరెంట్ కలెక్షన్ అనమాట. మనకి మీనాకారి బార్డరే వస్తుంది. కాకపోతే కింద పెద్ద బార్డర్ వచ్చి పైన మనకి చిన్న ఆల్మోస్ట్ ఒక 4 ఇంచెస్ బార్డర్ వచ్చింది. మధ్య మధ్యలో మనకి గ్రీన్ అండ్ గోల్డ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారు, కొంచెం జరీ లాగా ఇచ్చారనమాట, ప్యూర్ జరీ. దీని కాస్ట్ వచ్చేసి కూడా మీకు 28,000 పడుతుంది. ఓవరాల్ శారీ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇలా కట్టుకున్న చీర అలాగే నించుండిపోతుంది. కట్టేటప్పుడు పర్ఫెక్ట్గా కట్టుకుంటే సరిపోతుంది. సో 28,000 శారీ. నెక్స్ట్ ఈ శారీ మనకి 16,500 పడుతుంది. గోల్డ్ కలెక్షన్ శారీ అనమాట. ముఖ్యంగా ఇప్పుడు పెళ్లి కూతుర్లు ఎక్కువగా గోల్డ్కి వెళ్తున్నారు అండ్ గృహప్రవేశాలు చేసుకునే వాళ్ళు కూడా గోల్డ్ తీసుకుంటున్నారు కాబట్టి సో ఈ కలెక్షన్, ఈ శారీ చాలా బాగుంటుంది. ఇందులో మనకి గోల్డ్తో పాటు రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. బ్లౌజ్ మనకి టిష్యూ బై టిష్యూ వచ్చింది. ఇందులో మీరు కావాలి అంటే రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. బట్ ఓవరాల్గా శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట. ఇందులో కూడా మీకు లహేరియా లైన్స్ సన్నగా ఉన్నాయి. కట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఇన్ కేస్ పరికిని ఎవరికైనా అమ్మాయిలకి కుట్టించాలి శారీ ఫంక్షన్స్ కంటే కూడా ఇట్స్ లుక్ సో గుడ్ అనమాట. సో నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం. ఈ శారీ చూస్తే మీకు కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. బట్ గీతా గారు అయితే 18,500కి ఇస్తున్నారు. ఎందుకంటే ఇవి బల్క్లో చేయించారు కాబట్టి కాస్ట్ తక్కువ పడింది. ఇది మనకి పైన కడ్డీ బార్డర్ వచ్చేసి కింద మీనాకారి బార్డర్ వచ్చింది. కొంచెం పెద్ద బార్డరే వస్తుంది. శారీ అంతా మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇలా ఉంటుందండి. బ్లౌజ్ ఏమో మనకి బుట్టి వచ్చింది, చెకర్డ్ బ్లౌజ్ లాగా. సింపుల్ డీసెంట్ శారీ. మీరు ఈ బార్డర్ ఏదైతే ఉందో ఓన్లీ బార్డర్ మటుకే మీరు హ్యాండ్స్కి పెట్టించుకొని మిగతాదంతా ఇలా పెట్టించుకున్నా లేదా పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. డీసెంట్ కలెక్షన్. ఇది మనకి కాస్ట్ వచ్చేసి 18,500 పడుతుంది. అండ్ గీతా గారి దగ్గరికి వచ్చేవాళ్ళు ప్లీజ్ అండి, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు బేరం ఆడకండి. ఎందుకంటే బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ శారీ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. మీరు ఒకవేళ 2 to 3 శారీస్ అలా తీసుకుంటే ఆటోమేటిక్గా గీతా గారే మీకు కాస్ట్ తగ్గించి ఇస్తారు. బట్ 1 శారీకి అయితే ప్లీజ్ పాపం తనని ఇబ్బంది పెట్టకండి. అండ్ వచ్చేటప్పుడు ఒక్కసారి మీరు కాల్ చేసి వస్తే కనుక ఇంత దూరం మీరు వచ్చిన దానికి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఆవిడ కూడా అవైలబిలిటీ చూసుకుంటారనమాట. సో ఈ శారీ మటుకి చాలా స్పెషల్ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 29,000 పడుతుంది. బట్ ఈ శారీని కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని షోరూమ్స్లో ఒకసారి రేట్ కంపేర్ చేసుకొని గీతా గారి దగ్గర శారీ తీసుకోండి. ఏంటి స్వప్న ఈ శారీ స్పెషల్ అంటే ఇది ఎలిఫెంట్స్తో మనకి అక్కడ స్కాలాప్ డిజైన్లో బార్డర్ వచ్చింది. తర్వాత మళ్ళీ మీకు మధ్యలో బుట్టి టైప్లో బార్డర్ వచ్చి తర్వాత మీకు రామచిలుకలు రోజ్ ఫ్లవర్తో బార్డర్ వచ్చి అలా వేరియేషన్ వచ్చింది. ఇది ప్యాచ్ కాదు. మనకి నేసే వాళ్ళు చేనేతకారులు వీవింగ్లోనే శారీ మగ్గంలోనే వచ్చిందనమాట. చాలా స్పెషల్ శారీ. ఇది మనకి ముహూర్తం శారీ లాగా కట్టుకోవచ్చు, తలంబ్రాల శారీ లాగా కట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇంట్లో అమ్మాయిలకి ఏదైనా లంగా ఓని కుట్టించాలి అంటే లంగా కుట్టిస్తే చాలా బాగుంటుంది. ఇది మనం ఇక్కడ 29,000కి ఇస్తున్నాము. ప్యూర్ కంచిపట్టు చీర, ప్యూర్ జరీ ఉంది ఇందులో. అండ్ బ్లౌజ్ మటుకి దీనికి ప్లెయిన్గా ఇచ్చారు. ఎందుకంటే సింపుల్ వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. లేదు అంటే పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా, గ్రీన్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా కాంట్రాస్ట్లో చాలా బాగుంటుంది. శారీ మొత్తం మీరు చూస్తే కనుక ఇలా ఉంటుంది. వెరీ వెరీ స్పెషల్ శారీ అండ్ చూడడానికి మీకు గ్రాండ్గా ఉంటుంది. కట్టుకుంటే లైట్ వెయిట్ శారీ, హ్యాపీగా డే అంతా క్యారీ చేయొచ్చు. అంటే ఫంక్షన్లో మనం లాంగ్గా ఉంటాం కాబట్టి ఎక్కువసేపు కట్టుకుంటాం కాబట్టి వెరీ ఫ్లెక్సిబుల్.
అండ్ మీకు ఎక్కడా కూడా నగలు అలా పట్టేయడం ఉండదు. కట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా కట్టుకుంటే కనుక సెట్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైనా కొంచెం ఇబ్బంది పడుతూ జాలి వేసుకోవాలి అనుకుంటే కొంగు దగ్గర వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది వీవింగ్లో ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. సో అందులోనే వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నెట్ వేసుకుంటే కనుక మీకు సెట్ అయిపోతుంది. సో ఇది మనకి 29,000కి వచ్చేస్తుంది. వెరీ వెరీ స్పెషల్ శారీ. ఇది స్కర్ట్ బార్డర్. సేమ్ ఇందాక మనం చూసిన శారీలోనే కలర్ కాంబినేషన్ మారింది చూసారా, లైట్ గ్రీన్కి మనకి పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ శారీస్ మనకి ఎప్పుడు గీతా గారి దగ్గర కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి. చాలా డిమాండ్ ఉన్న శారీ. 18,500. బ్లౌజ్ ఇలా వస్తుంది. అంటే పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళ చాయిస్ ఇది. సో శారీ అంతా మనకి ఇలా వస్తుంది చూడండి. ఏదైనా సరే కట్టుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది. సరిగ్గా కట్టుకొని సెట్ చేసుకుంటే నగలతో సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తుంది 16,500 రూపీస్ శారీ అండి. మంచి క్రీమ్కి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. అండ్ నేను డైరెక్ట్గా ప్రైస్ చెప్పేస్తున్నాను. ఇంకా దీంట్లో బేరం ఆడడం మటుకి చేయకండి. ఎందుకంటే మీరు బయటతో కంపేర్ చేసుకొని క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి. మంచి రెడ్ కలర్ బ్లౌజ్తో చాలా బాగుంటుంది. దీనికైతే మనకి ప్లెయిన్కి బార్డర్ వచ్చిన బ్లౌజ్ ఉంది. ఇది మామూలుగా బార్డర్ పెట్టేసి కుట్టించుకుంటే కనుక చాలా బాగుంటుంది. శారీ అంతా చూడండి ఎంత బాగుందో. మంచి గోల్డ్కి ఆఫ్ వైట్ వచ్చింది. ఎట్టు తిరిగిన మంచి చైన్తో నాకైతే ఈ శారీ చాలా నచ్చింది. ఈ శారీ చూసినప్పుడే నేను అడిగాను, నేను గృహప్రవేశం చేసుకుంటే ఈ శారీ కావాలి అని గీతా గారిని. ఓకే డన్ అన్నారు. సో మరి ఇల్లు కొనుక్కున్న తర్వాత ఈ శారీ తీసుకోవాలి. బాగుంది కదా. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇందాక చూసినట్టుగానే అటు ఇటుగా ఈక్వల్ బార్డర్ వస్తుంది. 18,500 రూపీస్ శారీ. ఇది అంటే ఎవర్ గ్రీన్ శారీ, నో డౌట్ శారీ అనమాట. కలర్ కాంబినేషన్ గ్రీన్, పింక్, రెడ్తో ఉంది. పైతాని బార్డర్ లాగా కనిపిస్తుంది, బట్ మీనాకారి బార్డర్. అండ్ ఈ శారీ కాంబినేషన్ ఎప్పుడు మనకి గీతా గారి దగ్గర ఉంటాయి. ఈ శారీ మధ్యలో డిజైన్ మారింది. కాపర్ వచ్చింది, సిల్వర్ వచ్చింది, అండ్ మంచి పిస్తా కలర్లో అటు ఇటు కడ్డీ బార్డర్ వచ్చింది, ఈక్వల్ బార్డర్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 17,000 పడుతుందండి. చాలా బాగుంటుంది. నైట్ ఫంక్షన్లో అదిరిపోతుంది అసలు. అటు చూస్తేనేమో మనకి కాపర్ కనిపిస్తుంది, ఇటు సైడ్ సిల్వర్ అండ్ గోల్డ్ దాంతో ఉంటుంది. దీనికి మీరు కాపర్ వర్క్ చేసుకున్న బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది. సేమ్ ఇందులో వచ్చిన ప్లెయిన్ దాని మీద కాపర్ వర్క్ చేయించుకుంటే అసలు ఎంత బాగుంటుందో. 17,000 రూపీస్ శారీ. అలాగే మంచి పర్పుల్కి లైట్ పింక్ కాంబినేషన్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా నడుస్తున్న కాంబినేషన్ ఇది. మధ్యలో మనకి లైన్స్ లాగా వచ్చి పికాక్ వచ్చింది, ఎలిఫెంట్స్తో మనకి డిజైన్ వచ్చింది. అండ్ శారీ అంతా మనకి లైట్ పింక్ వచ్చింది. లైట్ పింక్లో యాష్ మిక్స్ ఉంది అండ్ లైట్ పింక్ బ్లౌజ్ వస్తుంది. దీని మీద ఈ బ్లూ కలర్ వర్క్ చేయిస్తే చాలా బాగుంటుంది. మరి హెవీ వర్క్కి వెళ్ళకుండా సింపుల్ వర్క్ అయితే ఇదే దాని మీద ఈ బ్లౌజ్ మీదనే చేసేసుకోవచ్చు. లేదు కొంచెం కాంట్రాస్ట్లో కావాలి అనుకుంటే ఈ బ్లూ మీద పింక్ కలర్ వర్క్ కాంబినేషన్ ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఓవరాల్గా శారీ లుక్ ఇది. చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే. దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి 17,000 పడుతుంది. సో నెక్స్ట్ శారీ అయితే అసలు ఎంత బాగుంది అంటే, మా అత్తమ్మ అంటారు ఎంత బాగుంది అంటే అంత బాగుంది అన్నట్టు ఉందన్నమాట. అసలు నిజంగా మంచి కాంబినేషన్. చూడండి లైట్ పీచ్ గోల్డ్కి అసలు బార్డర్ హైలైట్ అనమాట. ఇప్పుడు చాలా పెద్ద బార్డర్స్ చాలామంది ఇష్టపడుతున్నారు. స్కర్ట్ బార్డర్ అంటారు. లంగా కుట్టించినా కానీ గృహప్రవేశానికైనా పెళ్లి కూతురు కట్టుకున్నా చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ మనకి 35,000 పడుతుందండి. బయట మీరు కంపేర్ చేసుకోమనే నేను చెప్తాను. ఎందుకంటే ఈ స్టైల్ బార్డర్స్ అండ్ బాడీ ఉన్న శారీ మనకి 65,000 వరకు ఉంటుంది పెద్ద పెద్ద షోరూమ్స్లో అయితే. ఇక్కడ మెయింటెనెన్స్ లేదు కాబట్టి తక్కువలో వస్తుంది. అసలు శారీ అంతా ఓవరాల్ ఇది బ్లౌజ్. శారీ అంతా ఇలా ఉంటుంది. అసలు ఎంత బాగుంది కదండి. మనకి సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది, అటు ఇటుగా రెడ్ కాదు, ఇది మంచి మెరూన్ కలర్ బార్డర్లో చాలా బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ శారీ. కట్టుకునే విధానం కరెక్ట్గా ఉంటే కనుక ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఇంకా హైట్ ఉన్న వాళ్ళకైతే అసలు చాలా చాలా బాగుంటుంది. పెళ్లి కూతురు అయితే ఈ చీర కట్టుకొని మండపంలో ఉంటే ప్రతి ఒక్కరు అడుగుతారు ఎంత బాగుంది అమ్మాయి నీ చీర అని చెప్పేసి. సో చూసారు కదా, డిజైన్ కరెక్ట్గా నోట్ చేసుకున్నారు కదా. ఇన్ కేస్ కావాలి అంటే మీరు గీతా గారికి వీడియో కాల్ చేస్తే మళ్ళీ ఆవిడ చూపిస్తారు. డైరెక్ట్గా వస్తే కనుక మీకు ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీర స్కర్ట్ బార్డర్లో ఉంది. సో కాస్ట్ వచ్చేసి 35,000 పడుతుంది. నెక్స్ట్ శారీ మీకు 35,000 పడుతుందండి. ఇది కూడా ప్యూర్ జరీ శారీ.
ఇది మీకు అటు ఇటు ఈక్వల్ బార్డర్ వస్తుంది. మొత్తం గ్రీన్కి గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట. ఫైన్ క్వాలిటీ, పట్టుకుంటే ఆ ఫీల్ అయితే తెలిసిపోతుంది చూడండి, సాఫ్ట్గా ఉంటుంది. దీంట్లో మనకి లోటస్ లీవ్స్ వచ్చాయి, లైట్ గ్రీన్కి గోల్డ్ కలర్ కాంబినేషన్. 35,000 రూపీస్ శారీ, స్పెషల్ శారీ. ఇది మళ్ళీ మనకి 18,500 శారీ. రెగ్యులర్గా మన దగ్గర ఉండే శారీలోనే ఎప్పుడు డిజైన్స్ కాంబినేషన్ మారుతూ ఉంటుంది, అటు ఇటు ఈక్వల్ బార్డర్ వస్తుందన్నమాట. ఇది ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా లేదా కొంచెం చిన్నగా ఉన్నాము అనుకునే వాళ్ళకు కూడా సెట్ అవుతుందన్నమాట. మంచి పెసర గ్రీన్ అంటాం కదా, ఆ గ్రీన్కి పీచ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. బ్లౌజ్ ఇలా వచ్చింది, అటు ఇటు ఈక్వల్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా. ఓవరాల్ శారీ లుక్ ఇది. నో డౌట్గా డీసెంట్ కలెక్షన్. ఇది మనకి చిన్న చిన్న బుటీస్ వచ్చింది. ఇది కూడా మనకి 18,500 రూపీస్ పడుతుంది. ఇది కూడా పెసర కలర్, మేథీ కలర్ అంటాం కదా, మేథీకి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్లో మీనాకారి బార్డర్తో వచ్చింది. అటు ఒక 6 ఇంచెస్ బార్డర్, ఇటు ఒక 6 ఇంచెస్ బార్డర్ వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది. మీరు దగ్గరలో ఉంటే, కుక్కడపల్లిలో ఉంటే కనుక ఇక్కడికి వచ్చి తీసుకోవడమే మంచిదని నేను చెప్తాను. పట్టు చీరలు కాబట్టి ఒక్కసారి షోల్డర్ మీద వేసేసుకుంటే మీకు లుక్ కూడా తెలిసిపోతుంది. ఇది మొత్తం కంప్లీట్ శారీ చిన్న చిన్న బుటీతో వచ్చింది. మెంతి కలర్, మంచి మస్టర్డ్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్. సేమ్ అందులోనే మీకు వేరియేషన్ చూసారా, 18,500 రూపీస్ శారీ. మంచి పెసర గ్రీన్కి లావెండర్, లైట్ లైలాక్ కలర్ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది. శారీ అంతా ఇది. ఇందులో మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తున్నాను నేను ఈరోజు. అండ్ ఇది మంచి పెళ్ళికి కట్టుకునే పట్టు చీర అండి. పెళ్లి కలెక్షన్స్లో మనకు 5-6 చీరల్లో ఒక చీరగా పెట్టుకోవచ్చు. ఇది మనకి దూరం నుండి చూస్తేనేమో బ్లూ పింక్ అంటే కల్నేత కలర్లో వచ్చిన చీర, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో కొత్తగా వచ్చిన డిజైన్ ఇది. అటు ఇటు మనకి కడ్డీ బార్డర్తో పాటు పికాక్ బార్డర్ వచ్చింది, కొంచెం పెద్ద బార్డరే. బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్గా వచ్చింది. ఓవరాల్ శారీ లుక్ ఇది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 20,000 పడుతుందండి, 20,000 రూపీస్ బర్త్ శారీ. మళ్ళీ మనకి పెసర గ్రీన్లో పర్పుల్ కలర్, ఇది కూడా అసలు కాంబినేషన్ చాలా బాగుంటుంది. బాడీ అంతా మనకి లైట్ గ్రీన్ అంటే పెసర గ్రీన్ వచ్చేసి మధ్యలో మనకి ఈ వచ్చిన డిజైన్ పర్పుల్తో హైలైట్ చేశాడనమాట. దీనికి బ్లౌజ్ ఇలా గోల్డ్ అండ్ డార్క్ పర్పుల్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 17,000 రూపీస్ పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే చీరలన్నీ మనకి 16,500 పడతాయి. డిజైన్స్ మారుతూ ఉంటాయి అండ్ కలర్స్ మారుతాయి. ఇది మంచి ఆఫ్ వైట్ శారీకి ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. హల్దీ ఫంక్షన్కి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. పెళ్లి కూతురు అయినా, పెళ్లి కూతురు మదర్, సిస్టర్స్ ఎవరికైనా బాగుంటుంది. గృహ ప్రవేశాలకు కూడా చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ అండ్ బాడీ ఇది అటు ఇటుగా ఈక్వల్ బార్డర్ వచ్చింది. 16,500. 16,500లోనే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే లైట్ బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్. ఇది ఎప్పుడు మనకి డ్రెస్సులు వేసుకున్నా, కుర్తా వేసుకున్నా, లెగిన్స్ వేసుకున్నా కూడా ఈ కాంబినేషన్ బాగుంటుంది. అందులో శారీలో అసలు నో డౌట్గా ఫ్యాన్సీ పట్టు మీరు ట్రెడిషనల్కి వెళ్ళినా కూడా ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, బ్లౌజ్ ఇట్లనే యాజ్ ఇట్ ఈస్గా కుట్టించుకుంటే బాగుంటుంది. ఈ బ్లౌజ్కి ఈ డార్క్ బ్లూ కలర్ పైపింగ్ కానీ చిన్న థ్రెడ్ వర్క్ కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఇందులో మిర్రర్ వర్క్కి వెళ్ళినా కూడా లుక్స్ టూ గుడ్ అనమాట. సో ఇదంతా మనకి బాడీ ఇలా వచ్చింది, సిల్వర్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్తో. సో ప్రిటీ శారీ అండి. ఇది చూడండి, మస్టర్డ్ కలర్, మస్టర్డిష్ గ్రీన్ టైప్లో ఉందన్నమాట కొంచెం. దీనికి మనకి కడ్డీ బార్డర్తో మ్యాంగో బార్డర్ ఇచ్చారు. మంచి మెరూన్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగుంది. ఇదిగోండి, ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఆల్మోస్ట్ మీటర్ పళ్ళు వస్తుంది మనకి. మంచి ట్రెడిషనల్ అప్పట్లో అమ్మ నానమ్మలు కట్టుకునే కలర్ అనమాట ఇది. సో మంచి శుభకార్యాలకి చాలా బాగుంటుంది. అంటే పసుపులు కొట్టడం కానీ ఇలా ఏదైనా పెళ్ళి స్టార్టింగ్లో కట్టుకోవడానికి బాగుంటుంది. 16,000 కాబట్టి మన బడ్జెట్లో ఉంటుంది 16,500. సో పెళ్ళి మనం 4-5 రోజులు తంతు చేస్తూ ఉంటాం కాబట్టి అందులో ఎప్పుడైనా పెళ్లి కూతురికి కట్టించడానికి మనకైనా బాగుంటుంది. ఏమంటారు? నెక్స్ట్ ఇంకా మనకు ఉండే పట్టు చీరల్లో ఖచ్చితంగా ఉండాల్సిన కాంబినేషన్ మంచి గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్లో
తీగల్లాగా వచ్చింది, అంటే జంగిల్ థీమ్లో వచ్చిన శారీ. కడ్డీ బార్డర్తో పాటు పల్లకి అండ్ మనకి నెమళ్ళు ఉన్న బార్డర్ వచ్చింది, కొంచెం పెద్ద బార్డరే. అండ్ ఖచ్చితంగా మన వార్డ్రోబ్లో ఉండాల్సిన కలర్ కాంబినేషన్. పెళ్లి కూతురికి అయితే ఇది ఒకటి యాడ్ చేసుకోండి. ఇది కూడా మనకి 16,500 పడుతుంది కాబట్టి ఇన్ బడ్జెట్లోనే ఉంది, ఒకసారి ఆలోచించండి. అండ్ ఇది బ్లౌజ్, దీని మీద వర్క్ వెళ్ళిపోవచ్చు. ఓవరాల్ శారీ అంతా ఇలా వస్తుంది. ఈ శ్రీమంతంకి బాగుంటుందండి. చాలామంది శ్రీమంతానికి గ్రీన్ కట్టిస్తారు. మా దాంట్లో అయితే మెచ్యూర్ ఫంక్షన్కైనా శ్రీమంతంకైనా ఖచ్చితంగా అమ్మాయిలకి గ్రీనే ఇస్తామన్నమాట. సో అలాంటి ఫంక్షన్స్ ఉంటే ఏమైనా ఆలోచించండి. 16,500. ఇది పిస్తా గ్రీన్, సీ గ్రీన్ అంటాం కదా, సీ గ్రీన్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. బ్లౌజ్ ఇలా వస్తుంది, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఇప్పుడు బాగా నడుస్తున్న కాంబినేషన్. ఇది కూడా మనకి 16,500. ఇది పల్లకి బార్డర్, కడ్డీ బార్డర్ అండ్ పికాక్ 3 కలిపి ఇచ్చిన బార్డర్. మరీ టూ బిగ్ కాదు, అలానే చిన్న బార్డర్ కాదు. పైన ఏమో చిన్న బార్డర్, కింద కొంచెం పెద్ద బార్డరే. ఇలా ఉంటుంది శారీ అంతా. 16,500. సో లైట్ బ్లూ డార్క్ బ్లూ కాంబినేషన్లోనే మనకి నెక్లెస్ డిజైన్ వచ్చింది. మిడిల్లో మధ్యలోనేమో రుద్రాక్ష బార్డర్ వచ్చేసి కడ్డీ బార్డర్ని కొంచెం ఫిల్ చేసి అందులో ఫ్లవర్స్ వచ్చాయి. బాగుంది ఈ కలర్ కాంబినేషన్, నో డౌట్. ఫేర్గా ఉన్న వాళ్ళు చాలా ఇష్టపడి కట్టుకునే కలర్ కాంబినేషన్ అండి. చూడండి, హైట్గా ఉన్న వాళ్ళకైనా మీడియం వాళ్ళకైనా బాగా సెట్ అవుతుంది. 16,500. ఇందులో మీరు ఆ రుద్రాక్షలు ఏవైతే ఉన్నాయో హైలైట్ చేస్తూ థ్రెడ్ వర్క్ అయినా స్టోన్ వర్క్ అయినా ఇచ్చుకోవచ్చు బ్లౌజ్కి. నెక్స్ట్ లైలాక్ కలర్కి మనకి డార్క్ పర్పుల్ కాంబినేషన్లో రుద్రాక్ష అండ్ నెమలి బార్డర్ పైన కింద వచ్చి మధ్యలో కడ్డీ బార్డర్ వచ్చింది. లైలాక్ కలర్ మిడిల్లో వచ్చి దాంట్లో మనకి లైట్ గోల్డ్ ఫినిష్ ఉంది, పైన అంతా కడ్డీ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ ఏమో ప్లెయిన్గా వచ్చి ఇలా బార్డర్ వచ్చింది అనమాట. ఓవరాల్ శారీ లుక్ ఇలా ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి 16,500 రూపీస్ పడుతుంది. ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీర. సో మీరు వీడియో కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి గీతా గారికి కాల్ చేసి పలానా టైంకి నేను కాల్ చేస్తానండి, చీరలు రెడీగా పెట్టుకోమంటే ఆవిడ పెట్టుకుంటారు. ఇన్ కేస్ డైరెక్ట్గా రావాలి అంటే టైం మెన్షన్ చేసేస్తే మీకోసం ఫ్రీ చేసుకుంటారు. అండ్ శారీస్ సెట్ చేయడానికి కూడా ఎవరినో ఒకరిని పురమాయిస్తారు. అండ్ ఇది లైట్ లావెండర్కి రెడ్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. సో మొత్తం లీవ్స్ వచ్చినట్టుగా ఉంది, మధ్య మధ్యలో మనకి చిన్న ఫ్లవర్స్ లాగా డాట్స్ ఇచ్చాడనమాట. ఇది కలర్ కాంబినేషన్ అయితే కొత్తగా ఉంది. బ్లౌజ్ అంతా మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. 16,500 రూపీస్. మనకి కలర్ కాంబినేషన్స్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి, పట్టు చీరలు అన్నీ ఒకటే కలర్ అవుతున్నాయి అనుకునే వాళ్ళకి ఇది ఒక స్పెషల్ న్యూ ఆఫర్ అనమాట. అండ్ న్యూ కలెక్షన్ మీకు ఐడియా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఈ సారీ. 16,500. ఈ లాస్ట్ శారీ మటుకి మనకి 15,000కి వస్తుంది. సింగిల్ కలర్లో మంచి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉందండి. ఈ శారీ అయితే ఇప్పుడు నేను కొత్త కలెక్షన్ అని చెప్పలేను, ఓల్డ్ కలెక్షన్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మళ్ళీ మనం రీమోడలేట్ చేస్తున్నాము అండ్ కొత్తగా పాతవి మళ్ళీ తెచ్చుకొని కట్టుకుంటున్నాం కదా, ఆ టైప్ శారీ అనమాట. సో ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అమ్మ వాళ్ళకు కూడా ఇవ్వడానికి బాగుంటుంది. అండ్ మనం కొంచెం ట్రెండీ కలెక్షన్ కట్టుకోవాలి అంటే దిస్ ఇస్ ద ఆప్షన్. 15,000 రూపీస్ శారీ. సో ఈ శారీస్ అన్నీ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చింది హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తే గీతా గారు మీకు మళ్ళీ చూపిస్తారు. షోల్డర్ మీద వేసుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది. స్క్రీన్ మీద నెంబర్ ఉంది. మళ్ళీ కలుద్దాం. నాకు తెలిసింది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బాగా చెప్పానా? ఓకే, మరి టేక్ కేర్, బాయ్.